చేరి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందనాలు. ప్రారంభ ప్రార్థనగా మన మధ్యలో ఉన్న భాస్కర్ గారు వచ్చి ప్రార్థించవలసిందిగా కోరుతున్నాను. జీవాధిపతి, మా సర్వ సృష్టికి కారణభూతుడా, ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఆదివారం మేమందరం సంఘంగా కూడి ఆరాధించడానికి మాకిచ్చిన అవకాశాన్ని బట్టి స్తుతులు స్తోత్రాలు తండ్రి. కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నాను తండ్రి. మర్యాదగాను క్రమంగాను జరిగించడానికి సహాయం చేయండి తండ్రి. అధ్యక్షుడిగా ఉన్న మీ దాసుడికి కావాల్సిన జ్ఞానాన్ని దయచేయండి తండ్రి. పాటలు పాడటంలోను, వాక్యం చదవటంలోను, వాక్యం నేర్చుకుంటలోను, వాక్యం అందించడంలోను మీ కృపా కాపుదలు దయచేయండి తండ్రి. ఏది జరిగించినా మేము మీ చిత్తానికి అనుకూలంగా జరిగించడానికి సహాయం చేయండి తండ్రి. ఈ కార్యక్రమం ఆది నుంచి అంతం వరకు మీరే నడిపించండి తండ్రి. ఈ ప్రార్థన మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామం నడుచున్నాం తండ్రి. చేరి వచ్చిన మీకందరికీ మనందరికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామాన్ని బట్టి శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని గ్రంథంలో నుండి ఓ మాట చదువుకున్నాం. దేవుని గ్రంథం నుంచి ఒక మాట చదువుకున్నాం. అదేమంటే యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. చదువుదాం. పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞాతిక్రమమే పాపము. 8వ వచనం చదువుదాం. అపవాది మొదట నుండి పాపము చేయుచున్నాడు కనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుడి కుమారుడు ప్రత్యక్షమాయను. చాలండి. మనం చదువుకున్న భాగంలో యేసు ప్రభు వారు ఎందుకు వచ్చారో చెప్పబడుతుంది. యేసు ప్రభు వారు ఎందుకు వచ్చారో గ్రంథం చెప్పింది. ఏమని? ఇంకోసారి చదువుదాం. 8వ వచనం. అపవాది మొదట నుండి పాపము చేస్తున్నాడు కనుక. అపవాది మొదటి నుండి పాపం చేస్తున్నాడు. పాపము చేయువాడు అపవాది సంబంధి. ఎవరు పాపం చేస్తే పాపం చేసే వారందరూ అపవాదికి సంబంధించిన వారు. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యాడు. ఎందుకు అంటే అపవాది క్రియలను లయం చేయడానికి, అపవాది క్రియలు లయం చేయడానికి యేసు ప్రభువారు వచ్చారు, లేదా దేవుని కుమారుడు వచ్చాడు అని చెప్తుంది. ఇక్కడ మీరు కొంచెం ఆలోచన చేస్తే 2 పదాలు వివరంగా ఉన్నాయి. మొదటి మాట ఏమంటే అపవాది అనేవాడు మొదటి నుండి ఏం చేస్తున్నాడు? పాపం చేస్తున్నాడు. అదే వచనంలో ఇంకోసారి చదవండి ఆ మాట. అపవాది మొదటి నుండి పాపము చేస్తున్నాడు. అదిగోండి, మొదటి నుండి అపవాది పని ఏమంటే పాపం చేయటమే అపవాది పని. పాపం చేయడమే అపవాది పని. ఎవరు పాపం చేస్తారో వారందరూ ఎవరి సంబంధులు? అపవాది సంబంధులుగా పరిగణించబడుతున్నారు. పాపం చేసే ప్రతి వారు అపవాది సంబంధులు. అంటే ఏదైనా తోటలో తన పనిని ప్రారంభించాడు అపవాది. ఏదైనా తోటలో తన పనిని ప్రారంభించి నాటి నుంచి నేటి వరకు అతని పని కొనసాగిస్తూనే ఉన్నాడు. ఏంటి ఆ పని అంటే, మొట్టమొదటిగా అవ్వని ఏం చేశాడు? అవ్వను మోసం చేశాడు. హవ్వను మోసం చేశాడు. ఏ పని అతని పని?
అపవాది హవ్వ చేత లోకంలో పాపం తీసుకొచ్చేలాగా చేశాడు, మోసం చేసి. పాపం చేసేవాడు అపవాది. తను గమ్మున ఊరుకోకుండా ఇతరుల చేత కూడా పాపం చేయిస్తాడు. లోకంలో సామెత ఉంది, అంటే మీరు కాదు, కొంతమంది స్త్రీలు చెడ్డవారైతేనట తన ప్రక్కనున్న వాళ్ళని కూడా చెడగొట్టడానికి అలాంటి వారిని చేయడానికి ప్రయత్నం చేస్తారట. ఎందుకు అంటే ఏదైనా సందర్భం వస్తే నువ్వు చెడ్డదానివంటే నువ్వు తక్కువ అని అంటుంది ఆవిడ. ఒకవేళ అలా చెయ్యకపోతే ఆవిడని ఎప్పుడు దెప్పి పొడుస్తారు అవతల వాళ్ళు. ఈవిడికి అవకాశం దొరకదు. ఓ నువ్వు నీతిమంతురాలు కదా అని మనసులో ఉంటుంది. వీళ్ళు కూడా పాపం చేయాలని ఆవిడ కోరుకుంటుంది. అపవాది కూడా ఎటువంటి వాడంటే, అసలు అపవాది పని ఏమంటే పాపం చేయకమే అతని పని. నేను చెప్పడం లేదండి, ఎవరు చెప్తున్నారు? పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు. అపవాది మొదటి నుండి పాపం చేస్తున్నాడు. పాపము చేయ ప్రతివాడు అపవాది సంబంధి. మనుషులందరూ పాపం చేస్తూనే ఉన్నారు. అంటే మనుషులందరూ అపవాది సంబంధులే. లోకమంతా దుష్టుని యందు పడి ఉన్నది అని అంటాడు పరిశుద్ధాత్ముడు. లోకమంతా పాపంలో ఉండిపోయింది. ఎవరిని విడిచిపెట్టడం లేదు. అతను ఏదో ఒక కారణం చేత, ఏదో ఒక విధానం చేత పాపం చేస్తున్నాడు అపవాది. అయితే ఇంకో మాట, అపవాది పాపం చేయిస్తున్నాడంటే అవకాశం మనం ఇవ్వకుండా అతను మాత్రం చేయించాడు. అది గుర్తుపెట్టుకోండి. మన చేత పాపం చేస్తున్నాడంటే అవకాశం మనం అతనికి ఇస్తున్నాం. ఇవ్వకపోతే అతను ఏం చేయలేడు. అపవాదిని ఎదిరించుడి ఎవరు పూర్తి చేస్తారు? అపవాదిని ఎదిరించుడి వాడు మీ ఎదురు నుండి పారిపోవును అని అంటాడు పరిశుద్ధాత్ముడు. అంటే అపవాదికి అవకాశం ఇవ్వకుండా ఉండాలి మనం. అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు అతను. అవకాశం ఇస్తే పాపం చేస్తాడు మన చేత. ఇది లోకం సంగతి, అపవాది విషయం. అయితే రెండవ మాట విందాం. ఆ తర్వాత అందులోనే 8వ వచనం 2వ భాగం. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యాడు. అపవాదేమో లోకంలో ఉన్న వారు అందరి చేత పాపం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే దేవుని కుమారుడు ఏం చేస్తున్నాడంటే అపవాది క్రియలు లయం చేయడానికి వచ్చాడట. అంటే ఇంకొంచెం వివరంగా చెప్పాలంటే మనం ఒక పాట పాడతాం, యేసుతో టీవీగాను పోదాము అని. అందులో చివరి వచనంలో సాధన బెవరు నీవు, ఏంటి నీవు నేనేనంట సాధనం. అపవాదికైనా యేసు ప్రభుకైనా, అపవాదికైనా యేసు ప్రభుకైనా సాధనం ఎవరంటే నీవు నేను. ప్రత్యక్షంగా వారు ఎవ్వరూ ఏమి చేయలేరు. వారిద్దరూ ప్రత్యక్షంగా వారు ఏమి చెయ్యరు. నీ ద్వారా లేదా నా ద్వారా లేదా మనుషుల ద్వారా వారు చేస్తారు, వారి కార్యాలు ఉంటాయి. మనం గ్రంథాన్ని పరిశీలన చేస్తే ఏదైనా తోటలో ఆదాము అవ్వల చేత పాపం చేయించాడు అపవాది. తరువాత వారికి పిల్లవాడు పుట్టాడు కయ్యను. కయ్యను చేత పాపం చేయించాడు. అక్కడ విశేషం ఏమంటే కయ్యను పాపం చేశాడు కానీ అక్కడే ఇంకో పిల్లవాడు ఉన్నాడు, అతని పేరు హేబేలు. హేబేలు చేత పాపం చేయించడానికి ప్రయత్నం చేశాడు కానీ దొరకలేదు. హేబేలు దొరకకపోతే నువ్వు పాపం చేయకుండా ఉంటావా? నా పనే అది కదా, పాపం చేయించడం కదా. నా పనేదైతే నువ్వు దొరకవా? ఎలా దొరకవో చూడు అన్నట్టుగా కయ్యిల్లో ప్రవేశించి
కయ్యను కోపం వచ్చేలాగా చేసి కయ్యను హేబెల్ని చంపేశాడు. ఇక్కడ కయ్యన్ని యోహాను పత్రికలు ఏమంటే వాడు అపవాది సంబంధి అని అంటాడు. ఎందుకంటే తప్పు చేశాడు కాబట్టి. పాపం చేసే ప్రతివాడు అపవాది సంబంధి. మరి హేబెల్ ఎవరి సంబంధి? దేవుని సంబంధి. అంటే ప్రాణం మీదకి వచ్చినా తప్పు చేయకుండా ఉన్నాడు. ప్రాణం పోయినా పర్లేదు కానీ నేను తప్పు చేయకూడదు అనేది హేబెల్ యొక్క ఉద్దేశం. మీకు అర్థమై ఉంటుంది ఈ పాటికే. అపవాది నిన్ను కూడా ఏం చేస్తాడంటే తన వలలో వేసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. వలలో పడకపోతే అనేక జిత్తులు ఉన్నాయి అతనికి. కుయుక్తి అంటారు. ఏ విధం చేతనైనా పడగొట్టడమే అతని పని. అతని పనే అది. కానీ హేబెల్ మాత్రం పడిపోలేదండి. అపవాది ఉరిలో పడలేదు హేబెలు. తరువాత మనం ఆలోచన చేస్తే హనోకు ఏం చేశాడు? దేవుడితో నడిచాడు. చాలా మంది ఏం మాట్లాడతారంటే వారికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి చేస్తున్నారు, నాకు అవకాశం లేదు కాబట్టి తప్పు చేస్తున్నాను, వారికి అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉంటున్నారు, నాకు అవకాశం లేక తప్పక నేను ఈ పని చేస్తున్నా అని చెప్పేవారు ఉన్నారు. అది పొరపాటు. హనోకును మీరు ఆలోచన చేస్తే అతడు కుమార్తెలను కనుచు దేవుడితో నడిచాడని రాయబడింది. అంటే ఓవైపు కుటుంబాన్ని నడిపిస్తున్నాడు, మరోవైపు దేవుడితో సహవాసం చేస్తున్నాడు. కుటుంబం లేకుండా లేదు. కుటుంబం చాలా ప్రాముఖ్యమైంది. కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేసింది దేవుడు. కుటుంబాన్ని విడిచిపెట్టకూడదు. నాకు దేవుడు ఎక్కువ, కుటుంబం ముఖ్యం కాదు అని అనకూడదు. దేవుడు ఉండాలి, కుటుంబం ఉండాలి. అసలు కుటుంబం లేకపోతే ఇంక సమస్య ఉంది, నీ గొప్పతనమే ఉంటుంది కాదు. కుటుంబంతో ఉండాలి, దేవుడితోనూ ఉండాలి, భర్తతోనూ ఉండాలి, దేవుడితోనూ ఉండాలి, భార్యతోనూ ఉండాలి, దేవుడితోనూ ఉండాలి, కుటుంబం వ్యవస్థ ఉండాలి, దేవుడి వ్యవస్థ ఉండాలి. రెండింటి మధ్య ఏది లేకపోతున్నానంటే దేవుడు అంగీకరించడు. కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేసిన వాడు దేవుడు, వివాహ వ్యవస్థను ఏర్పాటు చేసిన వాడు దేవుడు, పిల్లల్నిచ్చే దేవుడు. వారిని సరిగా నడిపించుకోవాలి, దేవుడితో సరిగా నడవాలి. హనోకు దేవుడితో నడిచాడు, పాపం చేశాడా? చదవండి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము. చదవండి. విశ్వాసమును బట్టి 5వ వచనం. ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడు. విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెను అని సాక్ష్యము పొందెను. చాలండి. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెను అని సాక్ష్యము పొందెను. హనోకు భూమి మీద జీవించాడు. ఎలా జీవించాడంటే తనకు భార్య పిల్లలున్నారు, వారిని పోషిస్తున్నాడు, వారిని నడిపిస్తున్నాడు. అంతేకాదు మరో ఏం చేస్తున్నాడు? దేవుడు కోరినట్టుగా జీవిస్తున్నాడు.
ఎలా జీవించాడు అంటే దేవునికి ఇష్టడుగా జీవించాడట. నువ్వు ఇష్టడావేనా, ఇష్టడాలవేనా, ఏదో అలవాటుగా వచ్చిపోతున్నావా? దేవునికి ఇష్టడుగా ఉన్నాడు. ఎవరది? హనోకు. అపవాది వలలో పడ్డాడా అంటే లేదు. ఎవరినైనా అపవాది ప్రయత్నం చేయకుండా ఉంటాడా? ఎవరినైనా అపవాది పని ఏంటి? పాపం చేయడం అతని పని, పాపం చేయించడం అతని పని. అతని పనే అది. మరి హనోకు దగ్గరకు వచ్చాడా లేదా? నేను చెప్పనండి రాలేదని. అతని పనే అది. అయితే అపవాది ఊరిలో పడలేదు హనోకు. ఇప్పటి సౌకర్యం అతనికి లేవు. ఆయన దేవునికి ఇష్టడుగా జీవించాడు. ఆ తర్వాత యోబును మనం ఆలోచన చేస్తే, యోబు పితరుల కాలంలో యోబు, నేను చాలాసార్లు చెప్పాను, మరలా చెప్తున్నాను. యోబు అంటే అబ్రహాము కంటే ముందటి వాడు. అబ్రహాము తరువాత వాడు కాదు. యోబు అబ్రహాము కంటే ముందున్నవాడు. యోబు దగ్గర కూడా అపవాది వచ్చాడా లేదా? వచ్చాడు. యోబు మంచివాడా చెడ్డవాడా? దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు, అతని వంటి వాడు ఎవడు లేడు అని అంటున్నాడు. అయినా కానీ దేవుని దగ్గర పర్మిషన్ అడిగి మరీ వచ్చాడు. అతని చేత నేను పాపం చేస్తాను చూడు అని. నీ వల్ల కాదు పో అన్నాడు దేవుడు. ఎలా వల్ల కాదో నేను చూస్తానన్నాడు. ఎలా చేస్తావో నేను చూస్తాను అన్నాడు. వాళ్ళిద్దరి మధ్యలో వాదన. సరే పో, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో అన్నాడు దేవుడు. మొదటిగా సంతానం మీద, ఆస్తి మీద అతను చూపబడింది. అతనికి చాలా ఆస్తి ఉంది, 10 మంది సంతానం, చాలా బాగుంది ఆ కుటుంబం. ఆస్తి పోగొట్టాడు, సంతానం పోగొట్టాడు. ఆస్తి లేదు, సంతానం లేదు. వెళ్ళాడు మరలా. ఎలా ఉన్నాడు నా స్నేహితుడని యోబు అన్నాడు. ఏమి లేండి, ఆస్తి లేదు, పిల్లలు లేరనే కానీ ఆరోగ్యం బాగుంది కదా అన్నాడు. అంటే అన్నాడు, ఆరోగ్యం లేకపోతే అప్పుడు నువ్వేంటో చెప్తాడు, నేను వదిలిపెడతాడు అన్నాడు. సరే, ఆరోగ్యాన్ని కూడా క్షీణింపజేయి, ప్రాణం తీయొద్దు అన్నాడు దేవుడు. ప్రాణం మాత్రం నీ వశంలో లేదు, ఏమైనా చేసుకో, ప్రాణం తీయొద్దు అన్నాడు. సరే, ఆరోగ్యం లేకుండా చేశాడు. భూమి మీద ఎన్ని రకాల వ్యాధులు ఉన్నాయో డాక్టర్లకు తెలుసు. అన్ని రకాల వ్యాధులు అతనికి వచ్చేలాగా చేశాడు అపవాది. ఎన్ని రకాల బాధలు ఉన్నాయో అవన్నీ అనుభవిస్తున్నాడు యోబు. ఎందుకు ఈ బ్రతుకు, చనిపోతే బాగుండు అనుకుంటున్నాడు. కానీ చనిపోవడానికి అవకాశం లేదే. ప్రాణం తీయద్దు అన్నాడు కదా దేవుడు. చివరికి దేవుడిచ్చాడు, దేవుడు తీసుకున్నాడు, దేవునికి స్తోత్రం అంటున్నాడు. పిచ్చోడే ఏంటి వీడు అనుకుంటుంది అపవాది. ఏ విధం చేతనైనా పాపం చేయించాలంటే వీడు ఏంటి పాపం చేయడు, కనీసం దేవుడు నాకు అన్యాయం చేశాడు అనడేంటి అనుకుంటున్నాడు అపవాది. దేవుడిచ్చాడు, మేలిచ్చాడు, అనుభవించాం. ఇప్పుడు కీడు పెట్టాడు, అనుభవించాలి, తగును నాకు. ఆయన న్యాయవంతుడే, ఇచ్చినవాడు తీసుకున్నాడు, ఆయన్నే, నాది కాదు, దేవుడికే స్తోత్రం అంటున్నాడు. మరలా వెళ్ళలేదు తెలుసా ఎవరు? ఎలా ఉన్నాడు అంటే ఆరోగ్యం బాగానే ఉన్నాడు అనాల్సి వస్తుందని మరలా వెళ్ళలేదు. గ్రంథంలో రాయలేదు అది. అంటే యోబును కూడా ఎలా చేశాడంటే ఏ విధం చేతనైనా పాపం చేయించాలి. ఒకవేళ శరీరంతో కాకపోయినా మాటతోనైనా పాపం చేయించాలనుకున్నాడు అపవాది. వల్ల కాలేదు. స్నేహితుడా, సోదరి, ఒకసారి ఆలోచన చెయ్యి.
అపవాది నీ దగ్గరికి వస్తాడో, రాకుండా ఉండడో, కానీ వచ్చినప్పుడు ఏం చేయాలంటే అతనికి అవకాశం ఇవ్వకూడదు. అతనికి అవకాశం ఇస్తే అయిపోయినట్టే నువ్వు. అపవాది పని ఏంటంటే మొదటి నుంచి పాపం చేస్తున్నాడు, పాపం చేయిస్తున్నాడు మనుషుల చేత. మరి యేసు ప్రభు పని ఏంటంటే దేవుని కుమారుడు ఎందుకు వచ్చాడు? అపవాది క్రియలు లయం చేయడానికి వచ్చాడు. మొదటిగా తాను 3.5 సంవత్సరాలు భూమి మీద జీవించాడు. 30 సంవత్సరాలు మామూలుగా జీవించాడు తల్లిదండ్రుల దగ్గర. 3.5 సంవత్సరాలు బాప్తిస్మం పొందిన తర్వాత 3.5 సంవత్సరాలు సువార్త పనిలో జీవించాడు. మొత్తం 33.5 సంవత్సరాలు. బాప్తిస్మం పొందిన వెంటనే మొదలెట్టాడు అపవాది. అరణ్యానికి తీసుకొని పోయాడు శోధించడానికి. ఎన్ని విధాలుగా శోధించాడో, ఎన్ని విధాలుగా శోధించాడంటే అన్ని విధాలుగా శోధించాడు. ప్రతి అవకాశాన్ని వినియోగించుకున్నాడు. యేసు ప్రభు అన్నాడు, అతను ఏం చెప్తే దానికి కౌంటర్ ఇస్తూ ఉన్నాడు యేసు ప్రభు. నువ్వు దేవుని రాజ్యం స్థాపించడానికి కదా వచ్చావు, గుర్తుపెట్టుకోండి. నువ్వు రాజ్యం స్థాపించడానికి కదా వచ్చావు. రాజ్యం స్థాపించాలంటే సులువు వేయబడాలా? ఎందుకు అంత పని? నాకు నమస్కారం పెట్టు, ఈ రాజ్యం మొత్తం నీకు ఇస్తానన్నాడు. దేవునికి మాత్రమే నమస్కారం చేయాలి, ఇంకెవరికి చేయకూడదు అన్నాడు. ఏంటి నువ్వు వినవా అన్నాడు. నేను వినను అన్నాడు. ఇక లాభం లేదని తోక ముడిచి వెళ్ళిపోయాడు. యేసు ప్రభువుని కూడా ఏం చేయాలనుకున్నాడు? పాపం చేయాలనుకున్నాడు యేసు ప్రభు చేత. ఆయన వచ్చిందే పాపం లేకుండా చేయడానికి. యేసు ప్రభు వచ్చింది, అపవాది వచ్చింది పాపం చేయడానికి. గుర్తుపెట్టుకోండి, దేవుడు ఇద్దరిని చేశాడు, 2 పనులు అప్పగించాడు. అపవాదినేమో పాపం చేయడానికి చేశాడు, యేసు ప్రభునేమో పాపం లేకుండా చేయడానికి పంపించాడు. మీకు మొదట్లోనే అర్థమవుతుంది బైబిల్ చదివితే. ఆదికాండ గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనం చదవండి. పెద్ద మాట మాట్లాడాడు దేవుడు. ఆదికాండ గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనం. ఆదికాండ గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనం. నీకును స్త్రీకిని నీ సంతానమునకును స్త్రీ సంతానమునకును వైరము కలుగజేసేదను. పొరపాటుపడ్డాను. నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరం కలుగు చేస్తాను, అది నిన్ను తల మీద కొట్టును. చాలండి. నీకు స్త్రీకి, నీ సంతానానికి ఆమె సంతానానికి. ఆమె సంతానం అంటే స్త్రీ సంతానం అని. అపోతో మాట్లాడుతున్నాడు దేవుడు. నీకు స్త్రీకి, నీ సంతానానికి స్త్రీ సంతానానికి వైరం కలుగు చేస్తాను అంటే ఏదేం చోట్లోనే పెట్టాడు అనమాట. అపవాదికి యేసు ప్రభుకు వైరం. ఎవరు పెట్టారు? అప్పుడప్పుడు పోటీలు పెడతారు. పోటీలు పెట్టిన ఉద్దేశం మంచిదా చెడ్డదా? ఏం చెప్పరు. ఉద్దేశం మంచిదే, ఎవరు గెలుస్తారో తెలుసుకోవడానికి. ఇప్పుడు దేవుడు కూడా పోటీ పెట్టాడు. ఎవరెవరికి? అపవాదికి, యేసు ప్రభుకి. వైరం కలుగు చేస్తానన్నాడు. అక్కడ ప్రారంభమైంది వైరం. ఎలాగైనా గెలవాలని అపవాది ప్రయత్నం చేస్తున్నాడు, ఎలాగైనా ఓడించాలని యేసు ప్రభు ప్రయత్నం చేస్తున్నాడు. మీరు పాత నిబంధన అంతా చదివితే ఎక్కువ మంది దేవుని పార్టీలో లేరు, అపవాది పార్టీలోనే ఉండిపోయారు. కొద్ది మంది మాత్రమే ఉన్నారు. సరే, వారి వలన కాలేదు. తన కుమారుని భూమి మీద పంపించాడు. పంపిస్తే ఆయన ఎలా ఉన్నాడు? పాపము లేకుండా జీవించాడు.
పాపము లేకుండా బ్రతికాడు. సరే, ఎలా దొరకడో చూద్దామని అన్ని విధాల ప్రయత్నం చేశాడు అపవాది. ఎక్కడా దొరకలేదు. చివరికి ఒక మాట చెప్తాను వినండి. ఎక్కువగా యేసు ప్రభుని ప్రేమించింది ఎవరో? యేసు ప్రభుని ఎక్కువగా ప్రేమించింది ఎవరో? పేతురు. యేసు ప్రభు ప్రేమించింది ఎవరినంటే యోహాన్ని. యేసు ప్రభు చేత ప్రేమించబడిన వాడు యోహాను. యేసు ప్రభును ప్రేమించింది ఎవరంటే పేతురు. ఎక్కువ ప్రేమ, ఎక్కువ ఆయనకి. రేపు సెలవు వేయబడతాడు. శిష్యులతో మాట్లాడుతున్నాడు యేసు ప్రభు. నేను పట్టణంలోనికి వెళ్తున్నాను, పెద్దల చేత అధికారుల చేత అప్పగించబడతాను. పెద్దలకి అధికారులకి వారు నన్ను సిలువ వేస్తారు, 3వ రోజు తిరిగి లేస్తానని చెప్తున్నాడు. ప్రభువా, అది నీకన్నిటికీ కలుగకుండును గాక అన్నాడు పేతురు. యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా? అదేంటి పేతురు సాతానా అంటే? తేనె పూసిన కత్తి అంటారు, చూశారు, విన్నారు? ఏంటది? తేనె దేని మీద? కత్తి మీద. బాగా పదునుంది. నాలుగుతో నాకుతున్నారు అనుకోండి, ఏమవుతుంది? కట్. ఇక్కడ యేసు చేత ప్రేమించమని యోహాను కాదు, కానీ యేసు ప్రభువుని ఎక్కువగా ప్రేమించినటువంటి పేతురు చెప్తే వింటాడేమో. చివరి ప్రయత్నం అన్నట్టుగా పేతురులో ప్రవేశించి పేతురు ద్వారా, అయ్యా ఎందుకు నీకు సిలువ, మాతోనే ఉండు, మనం అందరం హ్యాపీగా ఉన్నాం ఇక్కడ అన్నట్టుగా మాట్లాడుతున్నాడు పేతురు. మాట్లాడింది పేతురు కాదు, మాట్లాడించింది అపవాది. నోటిని వాడుకున్నాడు అపవాది. వెంటనే యేసు ప్రభుకు అర్థమైంది. పేతురు అనలేదు, సాతానా ఓ, నువ్వు మనుషుల సంగతులు ఆలోచిస్తావు కదా, దేవుడి సంగతులు ఆలోచించవు అన్నాడు. అక్కడ కూడా ఓడిపోయాడు అపవాది. సరే, యేసు ప్రభు సిలువ వేయబడ్డారు, చనిపోయారు, సిలువ వేయబడ్డారు, సమాధిలో పెట్టారు. అధికారులు దగ్గరికి వచ్చాడు అపవాది. అతను లేస్తాడని చెప్తే మీకు గుర్తు రాలేదా? అవును, ఏం చేద్దాం? ఇక లేవకుండా ఆ బండని అధికారుల చేత గొలుసులతో బంధించి సీలు వేయించండి, అక్కడే ఉండిపోతాడు, తిరిగి లేవకుండా ఉంటే నాకు బాగుంటుంది అన్నట్టుగా వాళ్ళలో ప్రేరేపించి రాజుగారి దగ్గరికి వెళ్ళి వాళ్ళు అడిగారు, అయ్యా ఆయన తిరిగి లేస్తానన్నాడు, తిరిగి లేస్తానో లేదో మాకు తెలియదు, కానీ ఆయన శిష్యులు వచ్చి ఆ సమాధిలో ఉన్న యేసు ప్రభువుని తీసుకెళ్ళి లేచాడని చెప్తారేమో, మాకు డౌట్గా ఉంది. అందుచేత ఆ సమాధి మీద ఉన్న రాతిని ఎవరు ముట్టుకోకుండా, ఎవరు ఓపెన్ చేయకుండా గొలుసులతో బంధించి సీలు వేయించండి, అంతేకాదు రోమా సైనికులు అక్కడ కాపలా ఉంచండి. అంటే 2000 సంవత్సరాల పరిస్థితి ఎలా ఉందంటే, రోమా సైన్యం అంటే ప్రపంచంలో శక్తివంతమైన సైన్యం. రోమా సైన్యం ఏదైనా చేస్తే దాన్ని విడిపించడం ఎవరి వల్ల కాదట. బంధించి భద్రం చేస్తే ఇక రాడు అనే ఉద్దేశంతో వాళ్ళు చొరబడి వారు బంధించేలాగా సీలు వేసేలాగా చేశాడు అపవాది. ఏం చేశాడో నాకు తెలియదు. యేసు ప్రభు వారు పాతాళానికి వెళ్ళాడు. పాతాళంలో యేసు ప్రభు వారు ఎలా యుద్ధం చేశాడో నాకైతే తెలియదు. అపవాదిని జయించాడు, పాతాళాన్ని జయించాడు, మరణాన్ని జయించాడు. దేవదూతను పంపాడు దేవుడు, ఆ రాయి పొర్లించు అన్నాడు. రాయి పొర్లించాడు.
ఆ శరీరంలోకి యేసు ప్రభు ఆత్మ మరలా వచ్చింది. కుళ్ళిపోవాల్సిన శరీరం మామూలుగా అయిపోయింది. యేసు ప్రభు వారు సమాధి నుంచి బయటకు వచ్చాడు. అపవాది సమాధిలోనే ఉంచాలనుకున్నాడు. అపవాది యేసు ప్రభు ఇంకన్నిటికీ రాకుండా సమాధిలోనే ఉండాలని కోరుకున్నాడు. రోమా అధికారుల చేత, యోధా ప్రధానుల చేత దానికి సీలు వేసేలాగా చేశాడు, కాపలా ఉండేలాగా చేశాడు. కానీ ఏం జరిగింది? ప్రభు వారిని వేశారు. దేవదూత వచ్చి ఎలా అంటే రాయి పొరలింది. యేసు ప్రభువారు బయటకు వచ్చారు. మరణాన్ని జయించాడు, అపవాదాన్ని జయించాడు, పాతాళాన్ని జయించాడు, పాపం లేకుండా జీవించాడు, తిరిగి లేచాడు. మరలా చెప్తున్నాను వినండి, పాపము లేకుండా జీవించాడు కాబట్టి ఆయన అపవాదాన్ని జయించాడు, మరణాన్ని జయించాడు, పాతాళాన్ని జయించాడు. చాలా మంది పరలోక రావాలని ఆశపడుతున్నారు కానీ ఏం చేస్తూనే ఉన్నారు? ఆశమ పరలోకం మీద. మరి ఏం చేస్తున్నారు? భూమి మీద మాత్రం అది కావాలి, ఇది కూడా కావాలి అని అంటున్నారు. పాపం చేస్తూనే ఉన్నారు. మరలా చదువుదాం అన్నమాట యోహాను పత్రిక. పాపము చేయు ప్రతి వాడు అపవాది సంబంధి. యూదులు అనుకుంటున్నారు, యేసు ప్రభు కాలంలో యూదులు అనుకుంటున్నారు మేము అబ్రహాము సంతానము అంటున్నారు. యేసు ప్రభు వారు ఏమన్నారు తెలుసా? మీరు మీ తండ్రి అగు అపవాది సంబంధులు అన్నాడు. ఇదేంటండి? వాళ్ళు అబ్రహాము సంతానం అంటే అవును, నాకు తెలుసు మీరు అబ్రహాము సంతానమే, కానీ శరీర సంబంధంగా అబ్రహాము సంతానమే, కానీ మీకు సంబంధం ఎవరితో ఉందో తెలుసా? మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు. సంబంధం అపవాదితో పెట్టుకున్నారు. వంశవళేమో అబ్రహాముదే, నేను కాదన్నా, కానీ సంబంధం అపవాదితో పెట్టుకున్నారు. మీరు అపవాది పిల్లలు అంటాడు, మీరు అపవాది సంబంధులు అంటాడు. యోహాను గారైతే ఇంకో అడుగు ముందుకు వేసి ఇంకో పెద్ద మాట అన్నాడు. ఏంటది? సర్ప సంతానమా. సర్పానికి ఎన్ని నాలుకలండి? అది అక్కడ అంటే ఇటు దేవుడు కావాలి, అటు లోకము అపవాది కావాలి. దేవుడు కావాలి, అపవాది కావాలనుకున్నావు సర్ప సంతానం. దేవుని కోసం పోరాడేవారు, దేవుని కోసం పనిచేసేవారు, దేవుని పక్షంగా నిలబడేవారు దేవుని సంబంధులు. మీరు క్రీస్తు సంబంధులైతే ఎవరు చెప్తారు? గలతీ పత్రిక 3:29 మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. అది క్రీస్తు సంబంధులు అంటే అబ్రహాము వంటి విశ్వాసం కలిగిన వారు అని అర్థం. అబ్రహాము విశ్వాసం ఏంటి? అబ్రహాము ఎటువంటి విశ్వాసం కలిగిన వాడు అంటే దేవుడు చెబితే అబద్ధం కాదు, నెరవేర్చుతాడో అది ఏదైనా సరే దేవునికి సమస్తము సాధ్యమైనటువంటి విశ్వాసం అబ్రహాముది. పోతే రాదేమో, చేతిలో ఉన్నది పోతే రాదేమో, అవకాశం పోతే రాదేమో, దానికోసం ప్రయాసపడతారు, పోరాటాలు చేస్తూ ఉంటారు. మీలో యుద్ధములు పోరాటములు దేని వల్ల కలుగుతున్నది? మీ భోగేచ్ఛ వల్లే కదా అంటాడు యాకోబు. క్రీస్తు సంబంధులైతే అబ్రహాం లాంటి విశ్వాసం కలిగిన వారుగా ఉండాలి. మరో మాట చదువుదాం, క్రీస్తు సంబంధులు ఎలా ఉంటారో. రోమా పత్రిక
8వ అధ్యాయము రోమాపత్రిక 8వ అధ్యాయము 17వ వచనం. మనము పిల్లలమైతే వారసులము, మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, దేవుని ఆస్తికి వారసులము. క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో కూడా శ్రమ పడిన ఎడల క్రీస్తు తోడి వారసులము. క్రీస్తు తోడి వారసులము. క్రీస్తు ఎలా బ్రతికాడు? యేసు ప్రభువారు ఎలా జీవించారు భూమి మీద? పాపము లేకుండా జీవించాడు. అలా జీవించాలి. పాపము లేకుండా జీవించినందువల్ల ఏమొచ్చింది ఆయనకి? శ్రమలు వచ్చాయండి. మీరు చెప్పినట్టే అంటే అసలు సమస్య ఉండేది కాదు యూదులతో. మీరు చెప్పినట్టే అంటే యూదులతో సమస్య వచ్చేది కాదు. మీరు చెప్పినట్టు కాదు, దేవుడు చెప్పినట్టు అన్నాడు ప్రతి చోట. అందుకని వారికి కోపం వచ్చింది, పగబట్టారు, సిలువ వేయడానికి వెనకాడలేదు. కారణం ఏంటో తెలుసా? మీరు అనుకున్నది అది, కానీ దేవుని చిత్తం ఇది. మీరు అనుకున్నట్టు కాదు, దేవుడు చెప్పినట్టు అని ప్రతి దానికి యేసు ప్రభువారు ఇలాగని చెప్పారు, అది కాదు అనేవాడు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. యూదులు చాలా నిష్ట కలిగిన వారు అని అనుకునేవారు. నేను చెప్పట్లేదు నిష్ట ఉందని. అనుకునేవారు మేము యూదులు చాలా నిష్ట కలిగిన వారు, ప్రపంచ జనాలు అందరిలో మేమే యోగ్యులం అనుకునేవారు, శ్రేష్ఠులం అనుకునేవారు. అనుకోవడం మంచిదే. దేవుని ఆజ్ఞని ఏం చేశారంటే, దేవుడు చెప్పిన మాట ఏంటంటే, తల్లిని తండ్రిని సన్మానించము, దీర్ఘాయుష్మంతుడు అవుతామని చెప్పాడు దేవుడు. 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ. వీళ్ళు ఏం చేశారో తెలుసా? నేను మా తల్లిదండ్రులకు ఏది ఇవ్వవలసిందో, ఏమి చేయవలసిందో దానంతటినీ లెక్క కడుతున్నాను, లెక్క కట్టి దేవునికి ఇస్తాను అనేవారట. అంటే సపోజ్ నా తల్లిదండ్రులు ఉన్నారు, సంవత్సరానికి వారికి ₹1,00,000 అవుతుంది అనుకోండి ఖర్చులకి, అనుకోండి కొద్దిసేపు. ఇంకో 10 సంవత్సరాలు బ్రతుకుతారు, లేదా 20 ఏళ్ళు బ్రతుకుతారు. సంవత్సరానికి 1,00,000 చొప్పున 20 సంవత్సరాలు లెక్క వేసి, ఇంకా ఈ లోగా చనిపోయినా పర్లేదు కానీ 20 సంవత్సరాలు లెక్క వేస్తున్నాను, 20 లక్షలు నేను ఇస్తున్నాను దేవునికి, దేవార్పితం అంటారట. ఏమర్పితం? దేవునికి అర్పించాను అంటారట యూదులు. అంటే అప్పుడు అక్కడ ఉన్నటువంటి నాయకులు అనేవారట, నీకు చెల్లిపోయింది, ఇక మీద నీ తల్లిదండ్రుల బాధ్యత నీకు ఏ సంబంధము లేదు, నువ్వు చూడవలసిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళకంటే దేవుణ్ణి ఎక్కువ ప్రేమించి 20 లక్షలు ఇచ్చావు కాబట్టి దేవుడికి, ఇక వాళ్ళతో నీకు సంబంధం లేదు. వారు చచ్చినా బ్రతికినా నీకేం ఇబ్బంది లేదు, నీ మీద దోషం లేదని చెప్పారంట. యేసు ప్రభు అన్నాడు, దేవుని ఆజ్ఞ నిరర్థకం చేస్తున్నారు మీరు. దేవార్పితం అని చెప్పి తల్లిదండ్రులు సన్మానించక్కర్లేదని మీరు అంటున్నారు డబ్బులు ఇచ్చి దేవుడికి. దేవుడు అలా చెప్పలేదు, తల్లిని తండ్రిని సన్మానించమన్నాడు, మీరు దాన్ని మార్చివేశారు అని చెప్పాడు. కోపం వస్తుందా రాదా వాళ్ళకి? ఆదాయం పోయిందిగా. ఇలా చాలా చేశారు, మార్పులు చేశారు దేవుని చిత్తాన్ని, దేవుని ఆజ్ఞని. అందుకని యేసు ప్రభు అన్నాడు, ప్రతి చోట అది కాదు ఇదని చెప్పినందువల్ల ఆయన మీద కోపం వచ్చింది. కోపం వచ్చి సిలువ వేశారు, చంపించి వేశారు. ఇది విషయం. నేను మరలా చెప్తున్నాను, ఇంకోసారి చదువుతాం. రోమాపత్రిక 8వ అధ్యాయము 17వ వచనం. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తుతోడి వారసులము. క్రీస్తు ప్రభు శ్రమ పడ్డాడా లేదా? ఎంత శ్రమలు అంటే అంత శ్రమలు భూమి మీద మరి ఎవరికి రాలేదండి.
శిలువ మరణము అంటే అటు కట్ చేశారు అనుకోండి తలకాయ, పెద్ద శ్రమ లేదు, అలా చేయమని కోరుకుంటారు. కానీ ఇక్కడ ఉదయం 9 గంటలప్పుడు సిలువ వేశారు, మధ్యాహ్నం 3 గంటల వరకు వేలాడుతూనే ఉన్నాడు. మధ్యాహ్నం 3 గంటల వరకు వేలాడుతూనే ఉన్నాడు చేతుల మీద. వేలాడుతున్నాడంటే అంతకుముందు ఆయన శరీరం ఏమైందో తెలుసా? కొరడాతో కొట్టబడింది, బల్లెలతో గుచ్చబడింది, రాత్రి నిద్ర లేదు. అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి అనేక చోట్లకు తిప్పారు. దాహం వేస్తుంది. చివరికి ఏం జరిగిందంటే దాహం 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 అంటే నీళ్ళు ఇవ్వకపోగా చేదునిచ్చారు. శరీరంలో రాత్రంతా నిద్ర లేదని చెప్పుకున్నాం కదా. శరీరంలో ఆ గాయాల చేత రక్తమంతా కారిపోయింది. శరీరంలో నీరు లేదు, రక్తం లేదు. వేలాడుతూనే ఉన్నాడు. ఎంతసేపు అంటే 6 గంటల సేపు సిలువలో వేలాడాడు. ఎంత శ్రమనో చూడండి, ఎంత భయంకరమైంది అది. అనుభవించారా లేదా? దేవుని కుమారుడు ఏంటి శ్రమను అనుభవించడం ఏంటని మీరు అనుకోవచ్చు. ఆయన వచ్చిందే శ్రమ పడటానికి. మనకేదైనా శ్రమ వస్తే ఏమి లేవు అంటుంటారు కొందరు. నాకు వచ్చిన బాధ నా శత్రువు కూడా రాకూడదని గొప్ప గొప్ప మాటలు మాట్లాడతారు. వీళ్ళకే వచ్చినట్టు శ్రమ. అనుభవించకపోగా అవతల వారిని నిందిస్తూ ఉంటారు. ఒకవేళ నేను పరీక్షించడానికి పెట్టాడేమో ఆ శ్రమ. అనుభవించకపోగా దాన్ని దేవుడు పెట్టాడు, దేవునికి స్తోత్రం అని యోగులాగా అనకపోగా, యేసు ప్రభువులాగా అనకపోగా, పౌరులాగా అనకపోగా ఏమంటారంటే వాడు దుర్మార్గుడు, అది దుర్మార్గురాలు, వారు చెడ్డవారు, నేను మంచిదాన్ని లేదా మంచివాడిని అని అవతల వాడిని నిందిస్తూ తను తాను హెచ్చించుకుంటూ ఉంటారు. యేసు ప్రభు ఎన్నడూ అలా చేయలేదు. వచ్చింది ఆయన శ్రమ పట్టడానికి. ఆయనతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన యెడల క్రీస్తుతోడి వారసులము. శ్రమ పడకుండా వారసత్వం రాదు. శ్రమ పడకుండా పరలోకం రాదు. ఆ వారసత్వం సంపాదించాలంటే, ఆ వారసత్వం పొందాలి అంటే శ్రమ పడాలి. మీకు అందరికీ తెలుసు, పిల్లల మాట వినకపోతే తల్లిదండ్రులు ఏం చేస్తారు? శిక్ష వేస్తారో లేదా? ఒకవేళ శిక్షించకపోతే పిల్లలు వారి ఇష్ట ప్రకారంగా జీవిస్తారు. వారు మంచివారు కావాలని శిక్షిస్తారు తల్లిదండ్రులు పిల్లల్ని. అలాగే దేవుడు కూడా తను ప్రేమించిన వారిని శిక్షిస్తాడట. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం. ఏడవ వచనం. శిక్షాఫలం పొందుటకై మీరు సహించుతున్నారు. దేవుని కుమారులుగా దేవుడు కుమారులుగా మిమ్మల్ని చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు? తండ్రి శిక్షింపని కుమారుడెవడు? ఇంకా చూద్దాం. కుమారులైన వారందరూ శిక్షణలో పాలు పొందుతున్నారు. మీరు పొందని యెడల దుర్బీజులే కానీ కుమారులు కారు. అయ్యా అమ్మ, మరొకసారి వినండి. ఒకవేళ మీకు శ్రమ వచ్చిందంటే మంచి బీజం,
శ్రమ రాలేదు అంటే దుర్బీజులు అంటున్నాడు పరిశుద్ధాత్ముడు. ఒకవేళ నీకు శ్రమ వచ్చిందంటే ఇప్పుడు చెప్పండి ఏం చేయాలి నువ్వు? దేవానికి స్తోత్రం, ఇటువంటి శ్రమ పెట్టి నీ బిడ్డనుగా నన్ను రుజువు చేసుకోవడానికి అవకాశం ఇచ్చావు అన్నట్టుగా కృతజ్ఞతలు చెల్లించాలి. పేతురు పత్రిక 4వ అధ్యాయం మొదటి పత్రిక 12వ వచనం. ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకండి. ఏదో వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకండి. శోధన వస్తే, శ్రమలు వస్తే, క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పారివారయ్యుంతగా సంతోషించుడి. ఏంటంట? క్రీస్తు శ్రమలలో పాలివారై ఉన్నంతగా సంతోషించండి. మీకు ఏదైనా శ్రమ సంభవించిందా? ఏం చేయాలి? నాకు ఇటువంటి శ్రమ పెట్టినందుకు దేవునికి స్తోత్రం. నేను క్రీస్తు ప్రభువుతో పాటు శ్రమను అనుభవిస్తున్నాను. అయ్యా, తప్పు చేసినందుకు కాదు, మరలా చెప్తున్నాను, మంచి చేసినందుకు, మంచిగా జీవించినందుకు నీకు శ్రమ వస్తే, యేసు ప్రభు మంచిగా జీవిస్తే ఆయనకు శ్రమలు వచ్చాయి. క్రీస్తుతో పాటు నేను కూడా శ్రమ అనుభవిస్తున్నాను ఆ మహిమను పొందడానికి, ఆయన వారసత్వం పొందడానికి అన్నట్టుగా ఇంకోసారి నేను చదువుతాను అన్నమాట. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించుడి. క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందపాలైన ఎడల మహిమాస్వరూపమైన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు. అబ్బా, ఇంకోసారి చదవాలనిపిస్తుంది కదా మాట. చదవండి. క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందల పాలైన ఎడల. అయ్యా, మీరు తప్పు చేసినందువల్ల కాదు, మరలా చెప్తున్నాను. క్రీస్తు నామము నిమిత్తము మీరు నింద పాలైన ఎడల మహిమాస్వరూపి అయిన ఆత్మ, మహిమాస్వరూపి అయిన ఆత్మ, దేవుని ఆత్మ మీద నిలుచుచున్నాడు కనుక మీరు ధన్యులు. దేవుని ఆత్మ మన మీదకి వస్తుందంట మనం శ్రమ పడితే. మనకు శ్రమ సంభవిస్తే, దేవుని నామం నిమిత్తం మనకి ఇబ్బంది వస్తే, ఆపద వస్తే, అభ్యంతరం వస్తే, ఆటంకం వస్తే, లేదా శ్రమ సంభవిస్తే, శోధన సంభవిస్తే ఎవరు వస్తారు? మన మీద దేవుని ఆత్మ వచ్చి ఉంటుంది. దేవుడే నిన్ను ఆవరించున్నాడు. అంతకంటే ఇంకేం కావాలి? మీరు ఎప్పుడైనా మీ ఆప్తులు ఎవరైనా బాధల్లో ఉంటే వెళ్ళి దగ్గర కూర్చుంటారు. దగ్గర కూర్చొని ఏమంటారు? భుజం మీద చెయ్యి వేసి లేదా చేతిలో చెయ్యి వేసి, ఏం భయపడకు, నేనున్నాను, మేమున్నాము, నేనున్నాను కదా, ఎందుకు నువ్వు భయపడతావు అని ధైర్యం చెప్పొస్తాం, అభయం ఇస్తాం, అవసరమైతే నేనున్నాను అని. ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవుని దగ్గర నుంచి వచ్చింది. మనం ఎవరి స్వరూపం? ఆయన పోలికలో చేశారు కదా దేవుడు. నిజంగా ఇప్పుడు మనం ఆపదలో, శ్రమలో, బాధలో, ఇబ్బందులు ఉంటే క్రీస్తు ప్రభు నిమిత్తం ఏం జరుగుతుంది? దేవుని ఆత్మ మన మీద ఉంది. ఏం భాగ్యం అండి ఇది! మనకు శ్రమ వస్తే ఏడ్చుకుంటూ ఉంటాం కదా, నింద వస్తే ఏడ్చుకుంటూ ఉంటాం కదా, ఏడ్చుకోనక్కర్లేదు, ఆనందించండి అంటుంది పరిశుద్ధాత్ముడు. అయితే ఇప్పుడు చెప్పండి, క్రీస్తు ప్రభు పాపం లేనట్టుగా జీవించాడు, పాపం లేనివాడుగా జీవించాడు. మనం కూడా పాపం లేకుండా జీవిస్తే ఆయన తోడి వారసులము. ఆయన గెలిచినట్టే మన ద్వారా ఆయన గెలిచాడు. మీలో చాలా మందికి తెలుసు, ఇండియా టీము, పాకిస్తాన్ టీము, లేదా ఆస్ట్రేలియా టీము, ఇండియా టీము
రసవత్తరంగా ఆడుతున్నారు, ఉత్కంఠభరితంగా చూస్తున్నారు. ఎవరు గెలుస్తారు, ఎవరు గెలుస్తారు, నువ్వా నేను అన్నట్టుగా ఉంది అక్కడ. ఒకవేళ ఓడిపోయింది అనుకోండి, ఎంతమంది బాధపడతారో తెలుసా? అబ్బా, ఒక్క రన్లో తేడా వచ్చేసింది. ఒకవేళ గెలిస్తే ఎంతగా సంతోషిస్తారు. ఆడిన నువ్వు కాదు, చూస్తున్నది నీవు, కానీ అక్కడ ఆడుతున్నట్టుగా ఫీల్ అవుతావు. ఆట గెలిస్తే సంబరాలు చేసుకుంటాం. ఒకవేళ ఓడిపోతే అన్నం కూడా తిన్న వాళ్ళు ఉంటారు కొందరు. నాకు బాధగా ఉంది మన ఇండియా ఓడిపోయిందని అని బాధపడే వాళ్ళు ఉంటారు. సోదరుడు, ఒకసారి ఆలోచించు. నీవు గెలిస్తే దేవుడు గెలిచినట్టు, నీవు ఓడిపోతే దేవుడు ఓడిపోయినట్టు. నీ ద్వారానే దేవునికి నామానికి మహిమ, నీ ద్వారానే దేవుని నామానికి అవమానం. అపవాదిలో పక్షంగా ఉంటావా, యేసు ప్రభు పక్షంగా ఉంటావా? అపవాదిలాగా బ్రతుకుతావా, ప్రభులాగా బ్రతుకుతావా? రెండు ఉన్నాయి నీ ముందు. అపవాది పక్షమా, దేవుని పక్షమా? అపవాది పక్షమా, దేవుని పక్షమా? యేసు ప్రభువు ఎందుకు వచ్చారు? అపవాది క్రియలు లయం చేయడానికి వచ్చాడు. అపవాది క్రియలు లయం చేశాడు ఆయన, నీ ద్వారా కూడా లయం చేయాలని. చదువుదాం ఆ మాట, రోమాపత్రిక 16వ అధ్యాయం. ఇరవై వచనం చదువుదాం. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక త్రొక్కుచును ప్రకటించును. ఇంకోసారి చదువుదాం. సమాధానకర్తయగు దేవుడు, రోమాపత్రిక 16వ అధ్యాయం 20వ వచనం చదువుతున్నారండి. సమాధానకర్తయగు దేవుడు, సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక త్రొక్కించును. ఒకే దేవుడు మనమే. సాతాన్ని ఓడించడం అంటే దాడు తలదొక్కటం అంటే, ఓ మరణమా నీ ముల్లెక్కడా అని ప్రభు అన్నట్టుగా నువ్వు నన్నేం చేస్తావు? ఒకవేళ చంపుతావు అంతే, నువ్వు నన్నేం చేయలేవు అని సాతానుకి ఎదురు తిరగాలి మనం. సాతాను ఎదురించుడి, వాడు మీ ఎద్దు నుండి పారిపోవునంటాడు. ఎదిరించాలి మనం. పాపం చేయడానికి అవకాశం వస్తే దుర్రుకోవడం కాదు, పాపానికి దూరంగా పారిపోవాలి. యోసేపులాగా ప్రాణం మీదకి వస్తే అబద్ధం ఆడటం కాదు, దానియేలులాగా నేను మాత్రం ప్రార్థన చేయకుండా మానుకోను. అందుకనే భక్తుడు పాట రాశాడు, ఏది నీ లక్ష్యం, ఏది నీ సాక్ష్యం అని అగ్నికి ఆహుతైన ప్రాణాలు బలివ్వడానికైనా వెనకాడారు కానీ, ప్రాణాలు బలివ్వడానికైనా ముందుకు వచ్చారు కానీ ఆ బొమ్మకు నమస్కారం చేయడానికి ముందుకు రాలేదు. ప్రార్థన చేస్తే సింహాలకు ఆహారంగా వేస్తానంటే, సింహాలకు ఆహారంగా వెళ్ళటానికైనా నాకు ఇష్టమే కానీ నేను ప్రార్థన అనుకోను అన్నాడు దానియేలు. నీకు ఆటంకాలు లేవు, అభ్యంతరాలు లేవు, నీకు స్వేచ్ఛ ఉంది, సరైన విధంగా వినియోగించుకోలేకపోతున్నావు. ఆటంకాలు ఉంటే కూడా వాళ్ళు వినియోగించుకోవడానికి వెనకాడలేదు. అభ్యంతరం లేకపోతే నువ్వు ఎందుకు వెనకడుతున్నావు? ఆలోచించు. యేసు ప్రభువు నీ ద్వారా గెలవాలి. అపవాది క్రియలు లయించాలి నీవు. యేసు ప్రభు వచ్చిన ఉద్దేశం అది. యేసు ప్రభు భూమి మీదకి ఎందుకు వచ్చాడంటే అపవాది క్రియలు లయం చేయడానికి వచ్చాడు. ఆయన లయం చేశాడు, మనం కూడా ఆయనతో కలిసి యుద్ధం చేయాలి. మీరు దేవుని వ్యవసాయమును దేవుని పని అయి ఉన్నారు అంటాడు. మనం దేవునితో కలిసి పని చేసే భాగ్యం దొరికింది. దేవునితో కలిసి పని చేయాలి. అపవాది క్రియలు మన దగ్గర కనబడకుండా
మనం మాత్రమే కాదు, మన తోడి వారు కూడా చేయకుండా ఉండేలాగా వాడిని ప్రోత్సహించాలి, పురికొల్పాలి, హెచ్చరించాలి, వారికి సహకారులుగా ఉండాలి. యేసుప్రభువు వారు ఎందుకు వచ్చారో మీకు అర్థమైందా? అపవాది క్రియలు లయం చేయడానికి వచ్చాడు. అపవాది క్రియలు ఎలా లయం చేస్తాడు? నీ ద్వారా, నా ద్వారా. యేసుప్రభువు వారు ఎందుకు వచ్చారంటే అపవాది క్రియలు లయం చేయడానికి వచ్చారు. యేసుప్రభువు వారు ఎందుకు వచ్చారంటే లయం చేశారు. వచ్చి నీవు కూడా ఆ పనిలో పాలుభాగస్తుడు కావాలి. అలా కావాలని తెలియచేస్తూ శ్రద్ధగా నన్ను అభినందిస్తూ ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. అవునా, ఎవరు చెంత పాట పాడించు. మరొకసారి మీ అందరికీ వందనాలండి. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకే ఆరాధన కార్యక్రమం ప్రారంభం అవుతుంది. చలికాలం కొంచెం పెందరకడ లేచి సిద్ధపడాలని మనం చేస్తున్నాను. యేసుప్రభువు వారు ఎప్పుడు లేచేవారో తెలుసా? ఏమో, బైబిల్లో ఏముంది? చాలా చీకటి ఉన్నప్పుడే లేచి వెళ్ళి ప్రార్థన చేసుకుని వచ్చేవారు. ఆయన కంటే గొప్పవారు తెల్లవారిన దాకా పడుకుంటారు. తప్పు కాదండి, ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన దేవుని పని మీదే ఉండేవాడు. ఉద్యోగం చేసేవాళ్ళు రోజు చీకటితో లేచి అలిసిపోతారు, పొద్దుపోయేదాకా పడుకోకుండా పనిచేసుకుంటూ. ఆదివారం ఒక్కరోజన్నా పడుకోకపోతే ఎట్లా అంకుల్ అనేవాళ్ళు ఉన్నారు. రైట్, నిజంగానే వాళ్ళ పరిస్థితులు అలాంటివి, మనం తప్పు పట్టకూడదు. అయినా కొంచెం పెందలకడ సిద్ధపడి దేవుని సన్నిధికి రావాలని మనవి చేస్తున్నాను. తిరిగి బుధవారం బైబిల్ క్లాస్కి ఎవరు సిద్ధపడటం లేదు. ఈ వారమంతా క్లాసులు జరిగాయి. ముగ్గురు యవనస్తులు ఇక్కడే ఉన్నారు. ఈ వారంలో క్లాసులు జరిగాయి. మాకు సంఘంలో వాళ్ళు కూడా కొందరు వచ్చారు. అవకాశం ఉన్న వాళ్ళు వచ్చి క్లాసులు జరిగేటప్పుడు వాక్యం విని ఆత్మ సంబంధంగా బలపడాలని మనం చేస్తున్నాను. తిరిగి మీరు ఎప్పుడు పిలిచినా మీ దగ్గరకు వస్తానని చెప్తాం. అది మీరు ఊరుకున్నాడని పిలవడం కాదు, కానీ నిజంగా పని ఉంటే పిలవండి. అది న్యాయమైతే తప్పకుండా రావడానికి ప్రయత్నం చేస్తాం, వస్తాం. మేమున్నదే ఆ పని కోసం. అయితే కాలక్షేపం కోసమో లేకపోతే ఇంకొక ఉద్దేశంతోనో పిలిస్తే అది మంచిది కాదు. కేవలం దేవుని మహిమ రావాలి అనే ఉద్దేశంతో మీరు పిలిస్తే, మేము వస్తే పాదము పెట్టిన చోటల్లా దేవుడు దీవిస్తాడు. నేను ఈ పనిలోకి ఒక 5గురిని తీసుకొచ్చాను, పెద్దవాళ్ళని. వాళ్ళు నాకంటే ఇంకా ఉన్నతంగా గొప్ప పని చేస్తున్నారు. నేను సంతోషిస్తున్నాను. చాలా గొప్ప పని చేస్తున్నారు. అలాగే మీరంతా కూడా దేవుని మహిమ కొరకు మీ సమయాన్ని, మీ శక్తియుక్తాన్ని ఉపయోగించితే దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవిస్తాడు. ఓకే, ప్రార్థన చేసి కార్యక్రమం ముగించుదాం. ప్రార్థన. మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి తండ్రి అయిన దేవా, ఆ ప్రభువును బట్టి ఆయన నామం ద్వారా మాకును తండ్రి మీకు స్తోత్రాలు. పాటల ద్వారా మిమ్మల్ని మహింపరిచాం. గ్రంథంలో వ్రాయబడిన మాటలు మేము చదువుకున్నాం. మా ప్రభువుని మీరు ఎందుకు పంపించారని మనం ప్రశ్నించుకొని అపవాది క్రియలు లయం చేయడానికి వచ్చారని, అలాగే ఆయన నమ్మిన ఆయన మార్గంలో నడిచే మేము కూడా అపవాది క్రియలు లయం చేయడం ద్వారా మీరు సంతోషిస్తారని మాకు నేర్పించినందుకు స్తోత్రాలు. అపవాది అనేవాడు ప్రతి ఒక్కరిని శోధించడానికి, పాపంలో పడగొట్టడానికి ప్రయత్నం చేస్తాడని ఏదైనా తోటలో ప్రారంభించి నాటి నుంచి నేటి వరకు అది కొనసాగిస్తున్నాడని మాకు నేర్పించారు. ఆ ఊరిలో పడకుండా జాగ్రత్తగా ఉండడానికి మాకు నేర్పించండి. మా ప్రభు చెప్తూ
శోధనలో ప్రవేశించకున్నట్లు ప్రార్థించండి అని చెప్పారు. మేము ప్రార్థనాపూర్వకంగా జీవించడానికి, గ్రంథాన్ని ధ్యానించడానికి, మీరు కోరినట్టుగా బ్రతుకుతూ అపవాదిని తరిమివేసేవారిలా ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. మీ పని కొరకు ఎవరెవరు ఏ విధంగా కానుకిస్తున్నారో చూస్తున్న దేవా, వారందరినీ ఆశీర్వదించండి. చిన్న బిడ్డలు ఉన్నారు, చక్కగా క్రమశిక్షణ కలిగి మీ సన్నిధికి వచ్చి మీ సన్నిధిలో నేర్చుకుని జీవించేలాగా సహాయం చేయండి. అలాగే యవ్వన బిడ్డలు ఉన్నారు, చదువుకునేవారు, ఉన్నతంగా చదువుకోవడానికి సహాయం చేయండి. వివాహం కొరకు ఎదురు చూసే ఉన్నారు, మంచి భర్తల్ని మంచి భార్యల్ని ఇవ్వమని ప్రార్థిస్తున్నాం. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నవారు ఉన్నారు, మంచి ఉద్యోగాలు సంపాదించుకునేలాగా సహాయం చేయండి. మంచి కుటుంబాలు కట్టుకొని ఆశపడుతూ ఉన్నారు, మీరు కోరిన కుటుంబం నిర్మించుకోవడానికి తగిన జ్ఞానం ఇవ్వండి. పిల్లలు కలిగిన వారు ఉన్నారు, పిల్లలకి విశ్వాసాన్ని నేర్పించడానికి సహాయం చేయండి. అన్నింటికి మించి మేమంతా మిమ్మల్ని సంతోషపెట్టేలాగా, మీ చిత్తం నెరవేర్చేలాగా, బలా మంచి దాసుడా దాసురాలా అని మా ప్రభు చేత మెప్పును పొందేవారిలాగా మమ్మల్ని దీవించండి. తిరిగి వచ్చిన బిడ్డలందరితో మీ ఆశీర్వాదం ఉంచండి. మా రక్షకుడు, మా నాయకుడు, మా విమోచకుడు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామం ద్వారా ఈ ప్రార్థన మీ సన్నిధిలో విన్నవించుతున్నాము తండ్రి. ఆమేన్. అందరికి వందనాలండి. ఎవరైనా క్యాలెండర్ తీసుకోకపోతే క్యాలెండర్స్ అన్ని తీసుకుని వెళ్ళండి. Thank you.